టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం అతడు సన్నద్ధమవుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడు. లీగ్ ఆరంభమయ్యే టైంకు ఫుల్ ఫిట్గా ఉండాలని అనుకుంటున్నాడు. బ్యాట్తోనూ టచ్లోకి రావాలని చూస్తున్నాడు. అయితే ఒకవైపు మహి క్రికెట్, వ్యవసాయ పనులు, యాడ్ షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్న తరుణంలో మరోవైపు అతడి పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ధోని రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని రాజకీయ ప్రవేశం గురించి రియాక్ట్ అయ్యారు రాజీవ్ శుక్లా. పాలిటిక్స్లోకి రావడం అనేది ధోని వ్యక్తిగతం అని ఆయన అన్నారు. అయితే వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లోకి ఆయన వస్తారని తాను ఊహిస్తున్నానని తెలిపారు. క్రికెట్లోనే కాదు, రాజకీయాల్లోనూ అతడు సత్తా చాటగలడని పేర్కొన్నారు. ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఈజీగా గెలుస్తాడని చెప్పుకొచ్చారు. ధోనికి ఫుల్ పాపులారిటీ ఉందన్నారు రాజీవ్ శుక్లా. రాజకీయ ప్రవేశం గురించి మహితో గతంలో మాట్లాడిన విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఒకసారి ధోని లోక్సభ స్థానానికి పోటీ చేయనున్నారని పుకార్లు వచ్చాయని, అదే విషయం అతడితో చెప్పానని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమేనని మహి కొట్టిపారేశాడని చెప్పుకొచ్చారు. ధోని పొలిటికల్ ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడు రాజకీయాల్లోకి వస్తే అదిరిపోతుందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. అక్కడ సక్సెస్ అవుతాడని చెబుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం మహి లాంటి వ్యక్తికి రాజకీయాలు సెట్ కావని కామెంట్ చేస్తున్నారు.